కలుగునుగాక. గత వారం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపను భద్రపరిచి ఈ దినాన ఆయన సన్నిధానంలో ఈ రీతిగా వాక్య భాగాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప మనము పొందుకోవడానికి స్థలానికి వస్తున్నాము కనుక ఆయన మహాకృపను ఖచ్చితంగా మనకి ఇస్తాడు. సరే, మంచిది. పోయినవారం సాతాను గడ సర్పమైన సాతాను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ వారం కూడా దాని శీర్షికను కొనసాగిద్దాం. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, భగవంతుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తాను చేసిన ఈ సమస్త సృష్టిలో భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అని ఆదికాండం 3వ అధ్యాయం మొదట్లో వ్రాయబడినటువంటి మాట. సర్పము యుక్తి గలదై ఉండను అంటే దాని యుక్తి కుయుక్తి దాని సంగతులు అన్ని చాలా బాగా దేవుడు సెలవిస్తూ వస్తూ వచ్చాడు. ఎందుకని దాని గురించి పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో రాసిపెట్టాడు. ఈ భూమి మీద సమస్తము ఈ బైబిల్ గ్రంథమందు లేదా వాక్యమందు లేదా పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనము ఆ దేవుని యొక్క మాట అద్భుతంగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయం. చూద్దాం దేవుని వాక్యముల నుంచి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. స్తోత్రం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం దేవుని మాట సెలవిస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయం 7వ వాక్యం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిన గాని గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనీయు సాతాననీయు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడని. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని, ఈ ఆది ఘట సర్పమైన సాతాను ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాలు ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యాల్లో వ్రాయబడినటువంటి తేజో నక్షత్రమా నువ్వెలా జారిపడుతుంది, నువ్వెలా పడద్రోయబడుతుంది అని వాక్యం సెలవిస్తున్నది. తేజో నక్షత్రమా అనగా లూసిఫర్ అనే దేవదూత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి, అత్యంత అందగానైనటువంటి, అత్యంత సుందరం కలిగినటువంటి, అత్యంత శక్తి ముహూర్తం కలిగినటువంటి వ్యక్తిగా దేవదూత పరలోకమందు ఉండేవాడు. దేవునికి ఆ దేవుడు ఇచ్చిన అధికారాన్ని తీసుకొని, దేవుడిచ్చిన శక్తులను తీసుకొని, దేవుడిచ్చిన ప్రాధాన్యత తీసుకొని దేవునితో సమానముగా నేను ఉంటాను అనేటువంటి గర్వపు ఆలోచన ద్వారా అతడు ఘట సర్పముగా మార్చబడి పడద్రోయబడెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఈ ఆది సర్పమైన ఘట సర్పముగా మార్చబడిన లూసిఫర్ అనే దేవదూత సాతానుగా ఈ లోకంలో లేదా ఈ భూమి మీద వాడు సంచరిస్తూ ఉన్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని చూస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకొని ప్రార్థనలో ఆరాధనలో పాల్పొందుతారో వారితోనే వారికి వైరం ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆత్మీయతలో వాక్యములో ప్రార్థనలో ఎదుగుతూ ఉంటారో వారు వారినే పడద్రోయబడవలనని, వారిని అనగదొక్కవలనని వారి మీద తన దాడిని, తన దురాత్మ శక్తులను ప్రయోగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పరిశుద్ధాత్మ దేవుని కార్యములు చూడగోరితే సృష్టికర్త దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారని మనం గ్రహించి తెలుసుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకని ఈ ఆది సర్పముగా చెప్పబడుతున్న ఈ మహాఘట సర్పం అంటే లూసిఫర్ అనే దేవదూతతో పరలోకములో గొప్ప యుద్ధం జరిగింది.
మీకాయేలు అనే దూత, గాబ్రియేలు అనే దూత, ఇంకా అనేకమైనటువంటి ప్రధాన దూతలు ఉన్నారు. పరలోకమందు ఎప్పుడైతే వీడు గర్వపు ఆలోచన కలిగి దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు, వెంటనే దేవుడు వారిని గడసర్పంగా మార్చి గొప్ప సంగ్రామం కలిగినటువంటి భయంకరమైన యుద్ధం జరిగి, ఆ యుద్ధంలో ఈ లూసిఫర్ అనే దేవదూతను ఓడించి గడసర్పంగా మార్చి తన్ని తరిమేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది సర్పమనియు, అది ఘట సర్పమనియు, అది మహా సర్పమనియు, ఈ లోకమును మోసపుచ్చుచున్నదనియు దేవుడు తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ దినం దేవుడు సృష్టికర్త తన మాటను సెలవిస్తున్నాడు. ఆ ఘట సర్పం ఏం చేస్తున్నది? సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడు. సర్వలోకమును మోసపుచ్చుచు అలా చెప్తూ వచ్చాను. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమనంటే, ఈ సాతానుడు కొన్ని పనులు చేస్తున్నాడు, అబద్ధాన్ని నిజమని నమ్మిపిస్తున్నాడు. దీని ద్వారా మనం మోసపోతూ ఉన్నాం. ఆ మోసము చేత మోసానికి అప్పగిస్తున్నాడు. చాలా సార్లు మోసపోతూ ఉంటాం. మంచోని చేతుల, చెడ్డోని చేతుల అనేక రకాలుగా మోసపోయి బ్రతుకుతూ ఉన్నాం. ఈ మోసానికి ఈ ఆది సర్పమైన ఘట సర్పము సాతానుని వీడు మనల్ని మోసపుచ్చుతున్నాడు. మనల్ని మాయా ఉచ్చు తప్ప చెప్తున్నాడు. మాయా ఉచ్చులో బంధించాడు. మాయా ఉచ్చు, దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. మనం ఏదైతే నిజమని అనుకుంటున్నామో ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ భయంకరమైన మాయా ఉచ్చులో బ్రతుకుతున్నామని దేవుడు సెలవిస్తున్నాడు. భ్రమలో బ్రతకడం మనకు తెలిసింది. మన బ్రతుకు ఇదే బ్రతుకు, దీనికి మించిన బ్రతుకు లేదు, ఇంకో బ్రతుకు లేదు. ఇక బ్రతుకున్నప్పుడే అన్ని తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అనే భయంకరమైన మోసపు మాయా ఉచ్చులో బంధించబడి ఆ మాయా ఉచ్చుల భ్రమలో బ్రతుకుతూ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. భ్రమలో బ్రతకడం ఇదే బ్రతుకు అనుకుంటున్నారు. ఈ బ్రతుకు నుంచి ఇంకో బ్రతుకు లేదనుకుంటున్నారు. ఈ బ్రతుకులోనే అన్ని చేసి చావాలనుకుంటున్నారు. ఈ బ్రతుకులోనే సమస్త కార్యాలు చేసుకోవాలనుకుంటున్నారు. శారీరక ఆనందం, ఆ సుఖ కంటిని కడుపుకు ఆనందం, కంటికి ఆనందం, శరీరానికి ఆనందం, అన్ని రకాలుగా ఈ శరీరాన్ని సుఖపెట్టి తినుచు, త్రాగుచు, ఆనందించుచు జీవించాలనేటువంటి ఒక భయంకరమైన భ్రమలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఐదవది ఏమిటంటే, ఈ లోక ఆశలు ఎరగవేస్తూ ఉన్నాయి. లోకాశలు, లోకములో ఉన్నటువంటి భయంకరమైన ఆశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని వలన పుట్టినవి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి మనుషుని దేవుడి వలన పుట్టినవి కాదు. నేత్రాశ ఏది చూస్తే అది కావాలన్నటువంటి కోరిక. ఏది మంచిగా కనబడితే అయ్యా ఇది వాడికి ఉంటే నాకు లేకపోయే, అయ్యా వీడు బాగుపడిపోయి నేను బాగుపడకపోతే, అయ్యా వీనికే ఉంటుందా నాకు ఉండదా అనేటువంటి ఆశ నేత్రాశ. శరీరాశ, ఈ శరీరానికి ఏది పెడితే బాగుంటది, ఏ బట్ట పెడితే బాగుంటది, ఎలాంటి కార్యం చేస్తే బాగుంటది, ఎలాంటి సుఖాన్ని ఇస్తే బాగుంటది అనేటువంటిది శరీరాశ. జీవపు డంబం, మాయలో బ్రతకడం, భ్రమలో బ్రతకడం ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ లోక సాతాను మనుషులను ఈ లోకాశలు ఎలాగా వేస్తూ ఉన్నాడు. తర్వాత ఆరవది ఏంటంటే, వ్యామోహముతో నింపడము. వ్యామోహముతో నింపడము అంటే వ్యామోహం ఒకదాని మీద ఆశ కలిగింది అంటే దాన్ని పొందుకునేంత వరకు ఆ వ్యామోహంలో నుంచి బయటికి రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత రెచ్చగొట్టే మనుషులు ఇస్తాడు. రెచ్చగొట్టే మనసు ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టి వానికి కోపాన్ని పుట్టించి, కయ్యమును సృష్టించి పాపములో పడిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మనిషి
నాది తప్పని ఒప్పుకోడు, తనను తాను తగ్గించుకోడు, తనను తాను ఆ దేవునికి అప్పగించుకోడు, తను చేసిన ఆ పొరపాటును తప్పని ఒప్పుకొని పెద్దల ఎదుట, అధికారుల ఎదుట, దైవజనుల ఎదుట పాపమని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ గర్వపు మాటలు, దొరుసుగా మాట్లాడము చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సాతాను అయినటువంటి సర్పము చేస్తున్న ఈ భయంకరమైన దుర్మార్గపు ఆలోచనలో భ్రమలో బ్రతుకుతూ మనుషులమైన మనమందరము మోసములో పాపములో జీవిస్తున్నామని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సృష్టించిన ఈ కార్యాలలో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తన గ్రంథమందు పొందుపరిచి ఉంచాడు. అయితే ఈ విషయాలను మనం గమనించి తెలుసుకోలేక ఆ భ్రమలో జీవిస్తూ మాయా ఉచ్చులో బంధించబడి బ్రతుకుతున్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యం, దేవుడు చేసే గొప్ప కార్యం. ఆదికాండం 49వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 49వ అధ్యాయం 17వ వాక్యం. దాని త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండను. అది గుర్రపు మలిమలను ఖర్చును, అందువలన ఎక్కువను వెనుకకు పడును. దారి కాస్తుందట. దారిలో అంటే తొమరు కాస్తుంది ఈ సర్పం. మనుషులు ఎటువస్తున్నారు, ఎక్కడ దొరుకుతారు, ఎలా కరవాలి, ఎలా ఏం చేయాలని సాతానుడు తమ త్రోవలను కాసుకొనుచు మనుషులను భ్రమ పెడుతూ భయపెడుతూ బ్రతికింపజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండం 21వ అధ్యాయం దేవుని మాట ఒకసారి చూద్దాం. 6 నుంచి 9 వరకు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాను నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. ఏం చెప్తున్నారు ఇక్కడ? యెహోవాకును అనగా దేవునికి నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ఆ ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కర్మబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని నమ్మినటువంటి ప్రజలు ఈ రోజుల్లో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దుర్మార్గంగా, దేవుడు అంటే ఇతరులు అసహించుకునేలాగున జీవిస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వారి మధ్యలోకి తాపకరమైన సర్పములను అనగా తెగులను పంపిస్తాడు, రోగములను పంపిస్తాడు, శ్రమలను పంపిస్తాడు, సాతానుకు అప్పచెప్తాడు. ఈ లోక ఆశల వైపు సాతాను ఎలాగైతే తిప్పుతున్నాడో దేవుడు కూడా ఆ సాతాను చేతికి దేవుణ్ణి ధిక్కరించి, దేవుణ్ణి తృణీకరించి ఆదివారము ఆరాధనకు రానటువంటి వారిని దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేశారు. వారికి అన్నం పెట్టాడు, నీళ్ళనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, వస్త్రములను ఇచ్చాడు, చెప్పులను ఇచ్చాడు. ప్రతి విషయంలో దేవుడు ఆదరిస్తూ కనికరిస్తూ కొనసాగిస్తున్న విషయాన్ని మర్చిపోయి వారు
దేవుని మీద సనిగిరి లేదా గునిగిరి అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మేఘస్తంభముగా అగ్ని స్తంభముగా ఆయన మహాకృపను ఆయన రక్షణను ఇచ్చి ప్రజలను నడిపిస్తున్న విధానంలో దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ నడిపించినప్పటికీ దేవుడి మీద సనిగిరి గొనిగిరి అని రాయబడింది. ఆ సనుగులు గొనుగులు దేవుడు భరించలేక దేవుడు తాపకరమైన సర్పములను పంపించి వారిని కరిచి చనిపోయేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకని? మేము పాపం చేశామని ఇశ్రాయేలు ప్రజలు ఎత్తుకుంటున్నారు. ఏ పాపం చేశారు? దేవునికి నీకును విరోధముగా మాటలాడితిమి. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, దేవునికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఇదిగో ఈ భూమి మీద ఉన్న తాపకరమైన సర్పములకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. అవి నిన్ను తొగలుగాసి నిన్ను కరిచి చంపడానికి సిద్ధంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతి చాలా మందికి తెలియదు. దేవుడు అంటే, దేవుని శక్తి అంటే, దేవుని గొప్పతనం అంటే, దేవుని మహత్యము అంటే, దేవుని యొక్క ఆత్మరక్షణ అంటే దానిని అర్థం చేసుకోలేకుండా దేవుని మీద నిందలు మోపుతూ, దేవుని తృణనాడుతూ, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ఒక మాట తీసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 32వ అధ్యాయం 33వ వాక్యం. దేవుడు ఈ వాక్యాలను లేదా తన మాటలను ఈ గ్రంథమందు ఎందుకు తెలియజేస్తున్నాడు? వారు ద్రాక్షరసము, క్రూర సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషయము, వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషయము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారి ద్రాక్షరసం అనగా వైన్స్కి వెళ్తారు, తెల్లారితే చనిపోయి వైన్స్కి వెళ్తారు. వారి ద్రాక్షరసం ఏంటిదట? అది నాగుపాముల విషయం, అది క్రూర సర్పముల విషయం అని దేవుడు సెలవిస్తున్నాడు. దాన్ని కొనుక్కొని తాగి తమ కార్యములు అవయవాలను ఖరాబ్ చేసుకొని రోగములను తెచ్చుకొని సావడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి భయంకరమైనటువంటి ఆ ద్రాక్షరసమును తాగి చనిపోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం. 4వ వాక్యం. ఏం చూడండి? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవదత్తములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలు నివేశను పేరు పెట్టి దానికి ధూపముగా ఇచ్చు వచ్చి ఉండని. దేవునికి మహిమ కలుగును గాక. ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. ఈ మోసే నిలబెట్టిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సర్పం గురించి ఇంత అద్భుతంగా తన గ్రంథమందు రాసిపెట్టి మనం ధ్యానించుటకు, ఆరాధించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు తెలియజేస్తున్న విషయం. ఆది సర్పముగా సాతానుగా ఈ లోకములో మనుషులను భ్రమలో మాయా ఉచ్చులో బంధించేసి రెచ్చగొట్టే మనసునిచ్చి ఈ లోక ఆశలను ఎరగావేసి మనందరినీ భయంకరమైన నరకానికి సచ్చిన కుక్కను ఎలాగైతే ఈడ్చి పాడేస్తారో అలాగున సాతానుడు మనుషులమైన మనలందరినీ తనతో పాటు
ఆ నరకానికి ఈడ్చుకుపోవడానికి మనందరినీ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు, మోసంలో బ్రతికేటట్టు చేశాడు, అబద్ధంలో చిక్కలు కొట్టి అబద్ధాన్ని నిజమని నమ్మేటట్లుగా చేశాడు. ఈ విషయాలను మనం గమనించి మనము తప్పును పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని మనల్ని మనం సరి చేసుకొని దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.